నమస్కారం. భక్తి సాగర్ ఛానల్ కి స్వాగతం. ఆషాఢ మాసం కావడంతో గత నెల రోజులుగా పెళ్లిళ్లకి, శుభకార్యాలకి ముహూర్తాలు లేవు. ఇక ఇప్పటితో ఆషాఢ మాసం మూసి శ్రావణ మాసం వచ్చేసింది. హిందువులు ఈ శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రంగా కొలుస్తారు. అంతేకాదు తిథులతో కూడా సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పూజలు, శుభకార్యాలు, పండగలు చేసుకుంటారు. జూలై 25 నుంచి ఆగస్టు 23 వరకు శ్రావణ మాసం కొనసాగుతుంది. ఇక ఈ మాసం ముగిసే వరకు శుభకార్యాలకు ముహూర్తాలే ముహూర్తాలు. ఇక దీంతో పెళ్లిళ్లు, గృహప్రవేశాలతో తెలుగు రాష్ట్రాలు సందడిగా మారనున్నాయి. ఈ ఏడాదిలో మే నుంచి మంచి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు చేసుకునేవారు, ఇతర శుభకార్యాలు తలపెట్టాలనుకునే వారు శ్రావణ మాసం కోసం వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు. అంతేకాదు ఈ నెలలో పెళ్లిళ్లు చేసుకుంటే మంచి జరుగుతుందని, ఆ లక్ష్మీదేవి హరిహరుల కరుణ కటాక్ష కొత్త దంపతులకు ఉంటుందని పండితులు చెబుతుంటారు. అందుకే చాలా జంటలు శ్రావణ మాసంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఇక ఈ మాసంలో 17 మంచి ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. తర్వాత భాద్రపదం రానుంది. సెప్టెంబర్ 21 వరకు ఇది శూన్య మాసం కావడంతో శుభ ముహూర్తాలు లేకపోవడంతో నెల రోజుల పాటు వేడుకలకు బ్రేక్ పడనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇక శ్రావణ మాసం రావడంతో ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్న వారు ఫంక్షన్ హాలను బుక్ చేసుకునే పనిలో పడ్డారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి మెట్రో సిటీలలో ముహూర్తాలున్న రోజుల్లో ఇప్పటికే బుకింగ్స్ పూర్తయిందని తెలుస్తోంది. ఇక శుభముహూర్తాలున్న రోజులైతే ఇవే: జూలైలో 26, 30, 31 శుభముహూర్తం. ఇక ఆగస్ట్ నెలలో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 21 మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక తర్వాత లేవు. ఇక సెప్టెంబర్ లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ 23 నుంచి ముహూర్తాలు 23, 24, 26, 27, 28 మంచి ముహూర్తాలే. ఇక అక్టోబర్ నెల అంతా కూడా మంచి ముహూర్తాలనే చెప్పొచ్చు. మరి ముఖ్యంగా 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31 చాలా మంచి ముహూర్తాలు. ఇక నవంబర్ లో చూసుకుంటే 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26, 27, 29, 30 మంచి ముహూర్తాలున్నట్టు తెలుస్తోంది.